ఖమ్మం మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో అనేక ఖనిజ నిక్షేపాలున్నా వాటి సద్వినియోగానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైపెచ్చు ఆ పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు, మహబూబాబాద్ అభ్యర్థి సీతారాం నాయక్ పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలపై మాట్లాడుతున్న తీరు విస్తుగొలుపుతోంది. గెలిస్తే చేస్తామని హామీ ఇస్తారనుకున్నా కేంద్రంలో ఇప్పటిదాకా ఆ పార్టీయే అధికారంలో ఉండి ఎందుకు చేయలేదన్న ప్రశ్న ప్రజల నుంచి వస్తోంది. కరీంనగర్, నిజామాబాద్ లోక్సభ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులే ఎంపీలుగా ఉన్నారు. ఏ ఒక పరిశ్రమైనా నెలకొల్పారా? పసుపు బోర్డును ఏర్పాటు చేశారా? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పారా? మాదారం డోలమైట్ గనులను ప్రైవేటీకరించడం ఆపారా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నిటికో ఆ పార్టీ అభ్యర్థులు నేతల నుంచి సమాధానం లేదు. ఎందుకు చేయలేకపోయామనేది గెలిచిన వారు గాని, ప్రచారానికి వస్తున్న వారు గాని అమలుపై చెప్పడం లేదు. ఉక్కు ఫ్యాక్టరీ ఊసే లేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పుతామన్న హామీని బీజేపీ నిలుపుకోలేకపోయింది. పైపెచ్చు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీనిపై చేసిన వ్యాఖ్యలు కొన్ని నెలల క్రితం వివాదాస్పదం అయ్యాయి. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 13వ షెడ్యూల్లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పుతామని హామీ ఇచ్చింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 36,000 కోట్లతో ఏర్పాటు చేస్తామన్న కేంద్రం ఈ 10 ఏళ్లలో దాని ఊసే ఎత్తలేదు. దీని ద్వారా 30,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న హామీ ఉత్తిదే అయ్యింది. చివరకు 2 ఏళ్ల క్రితం కేంద్ర మంత్రి ఈ ఫ్యాక్టరీతో ఎలాంటి ఉపయోగం లేదని రీతిలో చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ముడి ఖనిజం ఉన్నా నెరవేరని హామీ. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో 56,000కు పైగా హెక్టార్లలో ఖనిజ నిక్షేపాలున్నట్లు జియోలాజికల్ సర్వే అధికారులు గుర్తించారు. దేశంలో 11% ఖనిజ నిక్షేపాలు ఈ ప్రాంతంలోనే లభ్యమవుతున్నట్లు నివేదికలు ఇచ్చారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని వివిధ నియోజకవర్గాలు, ఖమ్మం జిల్లా కారేపల్లి, నేలకొండపల్లి, కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి, భద్రాచలం నియోజకవర్గంలో దాదాపు 100 కోట్ల టన్నుల ఇనుప ఖనిజం ఉన్నట్లు అంచనా వేశారు. బయ్యారంలో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు అవసరమైన బొగ్గు, డోలమైట్, ముడి ఇనుము, విద్యుత్, నీరు, రైలు మార్గం ఉన్న సర్వేల పేరుతో కాలయాపనే చేస్తున్నారు. గనుల ప్రైవేటీకరణతో ముప్పు. బొగ్గు గనుల ప్రైవేటీకరణతో సింగరేణి ఉనికికే ప్రమాదం ఏర్పడింది. మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 1957కు సవరణలు చేసి దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాకులను టెండర్ల ద్వారా ప్రైవేటీకరణ చేసే చర్యలు ప్రారంభించారు. గనుల ప్రైవేటీకరణ బిల్లుకు పార్లమెంట్ లో ప్రతిపక్షాలు ప్రతిఘటించినా తగిన సంఖ్య బలం లేకపోవడంతో 4 బొగ్గు బ్లాకులు ప్రైవేటు టెండర్లుగా మారాయి. సత్తుపల్లి బ్లాక్ 3, కోయగూడెం బ్లాక్ 3, కళ్యాణకని బ్లాక్ 6, శ్రావణపల్లి బొగ్గు గనులను కేంద్రం టెండర్ల ప్రక్రియలో చేర్చింది. ఈ నేపథ్యంలో నూతన గనుల టెండర్లలో సింగరేణి సంస్థ కూడా ప్రైవేటుతో పోటీ పడాల్సి ఉంటుంది. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణతో మాదారం డోలమైట్ ప్రశ్నార్థకం. భూమినిచ్చాడా, పునాది తీశాడా? అమ్మేటోడెవడ్రా మన ఉక్కును? చెమట చిందించాడా, కండ కరిగించాడా? కొనేటోడు ఎవడ్రా మన ప్లాంట్ ను? ఉక్కును కాపాడి మరో పోరాటానికి అడుగు ముందుకెయ్యరా ఆంధ్రుడా? అమ్ముకునే హక్కు మోడికెక్కడదని కల్లెరజేయరా ఆంధ్రుడా అంటూ ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, మాదారంలోని డోలమైట్ గనుల ప్రాంతంలో పిఎస్పి ప్రైవేటీకరణ వ్యతిరేకంగా 2021లో రోజుల తరబడి ఆందోళనలు కొనసాగాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ కు మూలాధారమైన మాదారం డోలమైట్ కర్మాగారం కోసం 1989లో కారేపల్లి, గార్ల మండలాలకు చెందిన 227 మంది రైతులు 956.30 ఎకరాలను ఫ్యాక్టరీ కోసం దారదత్తం చేశారు. ప్రజల త్యాగంతో ఏర్పాటైన ఈ ఫ్యాక్టరీని యాజమాన్యం ప్రైవేటు చేతుల్లో పెట్టింది. గాయత్రి కన్స్ట్రక్షన్స్, కూవ్ కన్స్ట్రక్షన్స్, టెంపో, బజాజ్ ఎలక్ట్రికల్స్ వంటి సంస్థలకు కట్టబెట్టింది. కార్మికుల భవితవ్యం ఆందోళనకరం. బొగ్గు గని కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ రద్దు. కోల్ ఇండియాలో అమలు చేస్తున్న విధంగా కార్మికుల ఆదాయ పన్ను యాజమాన్యాలు చెల్లించే విధానాన్ని సాధించలేకపోయారన్న ఆవేదన కార్మికుల్లో ఉంది. బిఎంఎఫ్టి కోల్ బెల్ట్ డెవలప్మెంట్ స్పెషల్ ఫండ్ పేరుతో 1000 కోట్ల వసూలు చేస్తున్న కార్మికుల భవితవ్యాన్ని మోడీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై కార్మికులు ఆవేదనతో ఉన్నారు. ఇలా ఇచ్చే హామీలకు, చేసే పనులకు పొంతన లేకుండా బీజేపీయే మార్చుతూనే ఉందన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది.